చేస్తా సార్, అవసరమైతే. 2025 జూలై నుండి సెప్టెంబర్ వరకు అప్కమింగ్గా రిలీజ్ అవబోయే బిగ్ అండ్ హైప్డ్ మూవీస్ గురించి అయితే వాటి వీడియోలో మాట్లాడుకున్నాం. ఈ లిస్ట్లో టోటల్ 10 మూవీస్ అయితే ఉన్నాయి. మూవీస్ని మంత్ అండ్ రిలీజ్ డేట్ బేస్ చేసుకుని చెప్తా. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే నెంబర్ 1 హరిహర వీరమల్లు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫస్ట్ పాన్ ఇండియా మూవీ హరిహర వీరమల్లు. ఇనీషియల్గా ఈ మూవీని అయితే క్రిష్ జాగర్లమూడి గారు అయితే డైరెక్ట్ చేశారు. కొన్ని రీజన్స్ వల్ల మూవీ నుంచి అయితే తప్పుకోవడం జరిగింది. ఆ తర్వాత జ్యోతి కృష్ణ గారు అయితే ఈ మూవీని డైరెక్ట్ చేశారు. ఈ మూవీ టోటల్గా 5 years అయితే షూటింగ్ జరుపుకుంది. స్టార్టింగ్లో ఈ మూవీ మీద హైప్ అయితే మామూలుగా లేదు. రోజులు గడిచే కొద్దీ మూవీ రిలీజ్ డేట్ మారుతూ వచ్చింది. హైప్ కూడా మెల్లిమెల్లిగా తగ్గుతూ వచ్చింది. కానీ 2025లో కూడా 3 times రిలీజ్ డేట్ చేంజ్ చేశారు. ఇన్నిసార్లు మూవీ రిలీజ్ డేట్ చేంజ్ చేసేసరికి ఫ్యాన్స్ కూడా చిరాకు వచ్చింది. మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ వీడియో కంటెంట్ తప్ప రిమైనింగ్ టీజర్ సాంగ్స్ ఏమీ క్లిక్ అవ్వలేదు. పవన్ కళ్యాణ్ గారి కెరీర్ లోనే మోస్ట్ హైప్డ్ మూవీ కాస్త లీస్ట్ హైప్డ్ మూవీ అయిపోయింది. మూవీ మీద ఉన్న లాస్ట్ హోప్ మూవీ నుంచి వచ్చే ట్రైలర్ కట్ కూడా అంత గొప్పగా లేదు, యావరేజ్గా ఉంది. ట్రైలర్కి వచ్చిన రెస్పాన్స్ అయితే బాగానే ఉంది, కానీ మూవీ హైప్ అయితే అలాగే ఉంది. ఒక రకంగా మూవీ హైప్ ఇలా ఉండటం కూడా మంచిదే. ఎందుకంటే మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేకుండా థియేటర్కి వెళ్ళి చూడడం వల్ల సర్ప్రైజ్ అయ్యే అవకాశం ఉంది. ఇక చివరిసారిగా ఈ మూవీని అయితే జూలై 24th అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికి ఈ మూవీ రిలీజ్ డేట్ అయితే 11 times అయితే చేంజ్ చేశారు. మూవీ ఎలా ఉన్నా సరే తెలుగు స్టేట్స్లో అయితే ఆడేస్తుంది. బట్ రిమైనింగ్ లాంగ్వేజ్లో కూడా ఆడితేనే కదా ప్రొడ్యూసర్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఇన్ని సంవత్సరాల కష్టానికి ఫలితం దొరికేది. నేనైతే ఈ మూవీ కోసం ఎగుర్లు వెయిటింగ్. మీలో ఎంతమంది ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేసండి. నెంబర్ 2 ఘాటి. హరిహర వీరమల్లు మూవీ నుంచి తప్పుకున్న క్రిష్ జాగర్లమూడి గారు, అనుష్క శెట్టి గారు మెయిన్ లీడ్గా ఒక మూవీ అయితే తీస్తున్నారు, అదే ఘాటి. ఇందులో మ్యాజిక్ ఏంటంటే హరిహర వీరమల్లు షూటింగ్ అవ్వకముందే ఘాటి మూవీ షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. హరిహర వీరమల్లు మూవీ కంటే ముందే ఈ మూవీని రిలీజ్ చేద్దామని ప్లాన్ చేశారు. బట్ ఈ మూవీలో CGI పెండింగ్ ఉండడంతో మూవీ అయితే పోస్ట్ పోన్ అయింది. ఈ మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ గ్లిమ్స్ అయితే మామూలుగా లేదు, ఓ రమాస్ ఉంది. అనుష్క శెట్టి గారు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు ఆ క్యారెక్టర్ లో. ఈ మూవీ కోసం అయితే ఏగర్లీ వెయిటింగ్. నెంబర్ 3 మహావతార్ నరసింహ. ఇండియాలో మొట్టమొదటిసారిగా ఒక హై క్వాలిటీ యానిమేటెడ్ మూవీ అయితే రిలీజ్ చేయబోతుంది హోమ్వేల్ ఫిలిమ్స్. మన పురాణాలను బేస్ చేసుకుని మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ అయితే క్రియేట్ చేశారు. ఈ యూనివర్స్ లో రాబోతున్న ఫస్ట్ మూవీ మహావతార్ నరసింహ. 2 years ఒక మూవీ చొప్పున 2037 వరకు టోటల్ 7 మూవీస్ అయితే ఈ యూనివర్స్లో రాబోతున్నాయి. మహావతార్ నరసింహ మూవీ జూలై 25th అయితే రిలీజ్ అవబోతుంది. ఈ మూవీ నుంచి టీజర్ అయితే వచ్చింది. టీజర్ క్వాలిటీ, మ్యూజిక్ అయితే మామూలుగా లేదు. అలాగే ఈ మూవీ నుంచి రీసెంట్గా ట్రైలర్ కూడా వచ్చింది. ట్రైలర్ కూడా బాగుంది. ఈ మూవీ కోసం అయితే ఎగర్లీ వెయిటింగ్. మీలో యానిమేటెడ్ మూవీస్ చూసే వాళ్ళు ఉంటే కామెంట్ చేసండి. నెంబర్ 4 కింగ్డమ్. విజయ్ దేవరకొండ బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్ తర్వాత, గౌతమ్ తెన్ననూరి జెర్సీ మూవీ తర్వాత వీళ్ళ కాంబినేషన్లో రాబోతున్న మూవీ. ఈ మూవీ మీద హైప్ అయితే మామూలుగా లేదు. అందులోని ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుద్ధ్ అయితే ఉన్నాడు. ఈ మూవీ అనౌన్స్మెంట్ నుంచి మొన్న వచ్చిన ప్రోమో వరకు మూవీ మీద హైప్ అయితే పెంచుకుంటూ వెళ్ళిపోయారు. ఈ మూవీలో వీడియో అయితే న్యూ లుక్స్ లో అయితే కనిపిస్తున్నాడు. ఈ మూవీ నుంచి వచ్చిన టీజర్ అయితే మామూలుగా లేదు. మ్యూజిక్ అండ్ సినిమాటోగ్రఫీ అయితే అన్నిట్లో బెస్ట్ ఇచ్చారు. ఈ మూవీ నుంచి రిలీజ్ డేట్ ప్రోమో రిలీజ్ చేశారు. ఈ రిలీజ్ డేట్ ప్రోమో టీజర్ కంటే బాగుంది. ఈ మూవీ జూలై 31st అయితే రిలీజ్ అవబోతుంది. అసలైతే ఈ మూవీ మార్చ్ లోనే రిలీజ్ అవ్వాలి. తర్వాత మేకి పోస్ట్ పోన్ అయింది. మే నుంచి జూలై 4th పోస్ట్ పోన్ అయింది. ఇక చివరిగా జూలై 31st అయితే ఈ మూవీ రిలీజ్ అవబోతుంది. ఇన్నిసార్లు పోస్ట్ పోన్ అయినా మూవీ మీద హోప్స్ అయితే ఉన్నాయి. నెంబర్ 5 వార్ 2. హృతిక్ రోషన్ అండ్ NTR గారి కాంబినేషన్ లో రాబోతున్న మూవీ వార్ 2. ఈ మూవీని అనౌన్స్ చేసినప్పుడు అయితే మూవీ మీద హైప్ అయితే మామూలుగా లేదు. తర్వాత ఈ మూవీ నుంచి అయితే టీజర్ వచ్చింది. ఈ టీజర్ వచ్చిన తర్వాత కొంతమందికి నచ్చింది, కొంతమందికి నచ్చలేదు. టోటల్ గా మిక్స్డ్ రెస్పాన్స్ అయితే వచ్చింది. సీక్వెల్ మూవీ కాబట్టి మూవీకి హిట్ టాక్ వస్తే 1000 crores కొట్టగల క్యాబుల్ అయితే ఈ మూవీకి ఉంది. టాక్ తేడా కొడితే కష్టమే, ఎందుకంటే ఈ మూవీతో వార్కు సిద్ధంగా కూలీ మూవీ అయితే రెడీగా ఉంది. వార్ 2 మూవీకి స్ట్రాంగ్ జోన్ నార్త్ ఓవర్సీస్. తెలుగు స్టేట్ లో NTR గారు ఉన్నా సరే తెలుగు స్టేట్ లో కూలీ మూవీ డామినేట్ చేసేలా ఉంది. బట్ NTR రోల్ ఏమైనా మ్యాజిక్ చేస్తే మూవీ తెలుగు స్టేట్ లో కూడా బాగా ఆడిద్ది. ఈ మూవీలో ఫ్యాన్స్ బాగా వెయిట్ చేసేది హృతిక్ రోషన్ అండ్ NTR గారి కాంబినేషన్ లో వచ్చే డాన్స్ కోసం. మూవీ కోసం అయితే నేను ఏగర్లీ వెయిటింగ్. మీలో ఎంతమంది ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేసింది. నెంబర్ 6 కూలీ. లోకేష్ కనకరాజు గారు అండ్ రజనీకాంత్ గారు కాంబినేషన్ లో వస్తున్న మూవీ. ఈ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్. ఈ మూవీ కాస్టింగ్ చూస్తే ప్రాపర్ పాన్ ఇండియా కాస్టింగ్ అయితే కనిపిస్తుంది. కాలీవుడ్ నుంచి రజనీకాంత్ గారు, టాలీవుడ్ నుంచి నాగార్జున గారు, బాలీవుడ్ నుంచి అమీర్ ఖాన్ గారు, శాండల్వుడ్ నుంచి ఉపేంద్ర గారు, ఇలా ఒక్కో ఇండస్ట్రీ నుంచి ఒక్కో యాక్టర్ అయితే ఈ మూవీలో పెట్టారు. ఇంకా ఈ మూవీ నుంచి వచ్చిన అనౌన్స్మెంట్ వీడియో నుంచి మొన్న వచ్చిన ప్రోమో వరకు వచ్చేవి చిన్నవి అయినా సౌండ్ అయితే పెద్దగానే చేసే కూలీ పవర్ హౌస్ అయితే ఇంకా ట్రెండింగ్ లో ఉంది. ఈ మూవీ సెటప్ చూస్తుంటే కాలీవుడ్ ఫస్ట్ 1000 crore మూవీ ఇదే అయ్యేలా ఉంది. ఈ మూవీ కల్లా ప్రాబ్లం నార్త్, ఎందుకంటే అదే రోజున వార్ 2 మూవీ అయితే రిలీజ్ అవబోతుంది. కూలీ మూవీ టాక్ వచ్చి వార్ 2కి రాకపోతే కూలీ మూవీ 1000 crores కేక్ వాక్. ఇక్కడ వార్ 2 అండ్ కూలీ మూవీస్ 2000 crores కొట్టగల క్యాబుల్ అన్న మూవీసే, బట్ క్లాష్ లో వస్తున్నాయి.
నేనైతే కూలీ మూవీ కోసం ఈగర్లీ వెయిటింగ్. ఈ రెండిట్లో మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేసండి. నెంబర్ 7, 2024లో హనుమాన్ మూవీతో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన తేజ సజ్జా నెక్స్ట్ మూవీ మిరాయ్. ఈ మూవీ కాన్సెప్ట్ అయితే కొంచెం ఫ్రెష్ గా ఉంది. ఈ మూవీ నుంచి వచ్చిన గ్లిమ్స్ అయితే చాలా బాగుంది. ఈ మూవీలో మంచు మనోజ్ గారు అయితే విలన్ క్యారెక్టర్ చేయబోతున్నారు. మనోజ్ గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. ఈ మూవీ నుంచి అయితే టీజర్ వచ్చింది. టీజర్ అయితే చాలా బాగుంది. టీజర్ కాన్సెప్ట్, క్వాలిటీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్, CGI అయితే సూపర్ ఉన్నాయి. ఈ మూవీ సెప్టెంబర్ 5th అయితే రిలీజ్ అవబోతుంది. ఈ మూవీ కోసం కూడా ఈగర్లీ వెయిటింగ్. నెంబర్ 8, అఖండ 2. ఈ మూవీకి సీక్వెల్ తీసేంత క్లిఫ్ హ్యాంగర్ గానీ, స్టోరీ గానీ, కంటిన్యూషన్ పార్ట్ అయితే కాదు. అఖండ 1 హిట్ అయిన తర్వాతే అఖండ 2 తీస్తున్నామని అనౌన్స్ చేశారు. అఖండ మూవీ అయితే పెద్ద హిట్ అయింది. సీక్వెల్ కాబట్టి ఆటోమేటిక్ గా హైప్ జనరేట్ అయ్యింది. ఈ సీక్వెల్ లో కొత్త క్యారెక్టర్స్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఈ మూవీ గానీ నార్త్ లో క్లిక్ అయితే కలెక్షన్స్ అయితే మామూలుగా రావు. మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేసండి. నెంబర్ 9, సంబరాల ఏటుకట్టు. 2023లో రిలీజ్ అయిన బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విరూపాక్ష మూవీ తర్వాత సాయి ధరమ్ తేజ్ తీస్తున్న మూవీ సంబరాల ఏటుకట్టు. ఈ మూవీ డైరెక్టర్ రోహిత్ కేపీ గారు. ఈ మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ గ్లిమ్స్ లో సాయి ధరమ్ తేజ్ గారి బాడీ అయితే మామూలుగా లేదు. ఫ్రెష్ లుక్ అయితే కనిపించారు. ఈ మూవీలో జగపతి బాబు గారు కూడా ఉన్నారు. ఈ మూవీ సెప్టెంబర్ 25th రిలీజ్ అవబోతుందని అనౌన్స్ చేశారు. బట్ అదే రోజున అఖండ 2 అలాగే ఓజీ మూవీస్ ఉన్నాయి కాబట్టి 25th అయితే రాకపోవచ్చు. పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉంది. నెంబర్ 10, ఓజీ. సుజిత్ గారు సాహో మూవీ తర్వాత 4 years గ్యాప్ తర్వాత 2023లో పవన్ కళ్యాణ్ గారితో ఓజీ మూవీ స్టార్ట్ చేశారు. ఈ మూవీ అనౌన్స్ చేసిన కాడి నుంచి ఓజీ మీద మామూలుగా హైప్ అయితే మామూలుగా లేదు. ఈ మూవీ నుంచి వచ్చిన గ్లిమ్స్ ఇంపాక్ట్ అయితే మామూలుగా లేదు. పవన్ కళ్యాణ్ గారు న్యూ అవతార్లో అయితే కనిపిస్తారు ఈ మూవీతో. ఈ మూవీ హైప్ అయితే పెరిగిపోతూనే ఉంది. ఈ మూవీ సెప్టెంబర్ 25th అయితే రిలీజ్ చేస్తున్నారు. హిట్ గాని వస్తే తెలుగు స్టేట్ లో రికార్డులు మాత్రం మామూలుగా ఉండదు. ఓజీ మూవీ కూడా 2 parts లో రాబోతుంది. ఈ మూవీకి ఒకటే మైనస్, అదే హరిహర వీరమల్లు. ఈ మూవీ రిలీజ్ అవ్వకపోవడం వల్ల ఓజీ మూవీకి ప్రమోషన్స్ ఇంకా స్టార్ట్ చేయలేదు. వన్స్ హరిహర వీరమల్లు రిలీజ్ అయ్యాక ఈ మూవీ నుంచి ప్రమోషన్స్ అయితే స్టార్ట్ చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఓజీ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. నేనైతే ఓజీ మూవీ కోసం ఈగర్లీ వెయిటింగ్. సో ఈ 10 movies లో మీరు ఏ మూవీ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. ఇటిగట్టు సాక్షిగా చెప్తున్నా, ఈ తూరి నరికినానంటే అరుపు గొంతుల నుంచి కాదు, తెగిన నరాల్లో చచ్చదే. ஒருத்தன் கூட போன் எடுக்க மாட்டீங்க. உள்ள வந்தவன முடிச்சிங்களா இல்லையா? முடிச்சிடலாமா?